బంగారు ఆభరణాల యాడ్స్ లో వచ్చే నాగార్జున జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబులు కూడా ఎంత లావాడి చైన్స్ వేసుకోరనుకుంటా. మీ అయ్యకి నీ మీద ప్రేమ ఎక్కువరా. ఇది కనీసం ఒక 5-6 తులాలు ఉంటుందంటవా? పిల్లని చూడమని నేను ఏమైనా అడిగానా? ఎందుకురా ఊరి నుంచి వచ్చి నా ప్రాణం తీస్తున్నారు? చాలా ఊరుకరా. బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా వేస్ట్ అంటారు పెద్దలు. ఆ సంగతి మీ అయ్యకి బాగా తెలుసు. ఆయన గోల్డ్ రా. ఈ లోకల్లో నువ్వు ఒక్కడే ఆయన పొగిడేది. ఆయన పొగిడిన తప్పులేదురా. నీ చెల్లెలికి ఇన్స్పెక్టర్ నుంచి చేశాడు, నీకు జడ్జి కూతుర్ని చూశాడు. మీ బాబు అన్నయ్య సినిమాలో చిరంజీవులు అంటాడు రా. కానీ మా బాబు ప్రకాశ్ రాజులు అంటాడు. 3 బుడ్లు సారా కోసం పసిగొడ్డునని కూడా చూడకుండా నన్ను 30 రూపాయలకి తాకట్టు పెట్టి పీకల దాకా తాగేశాడు. ఆయన కొడుకుగా పుట్టడం నీ అదృష్టం రా. నువ్వు ఏనాడో పెట్టి పుట్టావు మరి. రే నన్ను చూడరా, నా మొహం చూడు. నన్ను చూస్తే అనకాపల్లిలో కనిపిస్తున్నానా? సరే అది వదిలే. నీకు తెలుసు మా ఇంట్లో నేను ఒక్కడనే చదువుకున్నానని. అక్కడ అందరూ కోళ్లు మేకలు తింటుంటే నేను మాత్రం వెజిటేరియన్. ఊటీ కాన్వెంట్ లోను అన్న యూనివర్సిటీలోను చదువుకుని ఇప్పుడు టైటిల్ పార్క్ లో పనిచేస్తున్నాను. నాకు మన ఊరికి ఏమైనా సంబంధం ఉందా? నన్నెందుకు అందరూ పట్టుకుని ఇలా పీడిస్తున్నారు? వీళ్ళ హింస తట్టుకోలేక నేను అమెరికాకు వెళ్ళి సెటిల్ అవబోతున్నాను. ఆ తర్వాత 50 ఏళ్ళు ఈ ఊరికి తిరిగి రానే రాను. అయ్య గారు అమెరికన్ సిటిజన్ రా. అయ్యా అమెరికా సిటిజన్. సచిన్ టెండూల్కర్ వెళ్ళి కోచిన్ లో సెటిల్ అయినా గానీ చూసే వాళ్ళందరూ కోచిన్ టెండూల్కర్ అని పిలవరు, సచిన్ టెండూల్కర్ అనే పిలుస్తారు. అలాగే నువ్వు అమెరికాలో కాదు కదా, ఆఫ్రికాలో సెటిల్ అయినా కూడా తామరని చిలుకల కళ్యాణ్ అంటారా గానీ పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ అనరు. రే నువ్వేమైనా అనుకోరా, ఈ మొరటోళ్ళతో కలిసి బతకడం నా వల్ల కాదు. ఆహా, ఆ మొరటోళ్ళలో నువ్వు కూడా ఒకడవన్న విషయం మర్చిపోక అబ్బాయా. భారతదేశం వదిలేసి నువ్వు అమెరికాలో సెటిల్ అయిపోతే నేను ఒక్కనే ఇక్కడ ఏం హిక్కుంటానో చెప్పు. అమెరికాలో అసలు ఏముంది నాయనా? స్వర్గం. స్వర్గం అనే దాని గురించి విన్నావా? ఒకసారి కళ్ళు మూసుకో. ఎందుకు మూసుకో చెప్తాను. అక్కడ ఎటు చూసిన BMW కార్లు, నైట్ లైఫ్, డేటింగ్, లివింగ్ టుగెదర్, అందమైన అమ్మాయిలు, అది కూడా 2 పీస్లు. వాట్ ఎ కంట్రీ, వాట్ ఎ కంట్రీ మ్యాన్. I am very simple person, you know. సార్ మరి నా పాస్పోర్ట్ దొరుకుతుందిగా? మీరేం కంగారు పడకండి. రేపు నేనే పాస్పోర్ట్ తీసుకుని నేనే ఎయిర్పోర్ట్ కి వచ్చి నేనే విమానంలో కూర్చోబెడతాను. ఏంటి హ్యాపీనా?